కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన కమిషనర్ ఆర్వి కర్ణన్ గారికి, డిప్యూటీ మేయర్ శ్రీలత గారికి, ఎక్స్ అఫీషియో మెంబర్స్కి, సహచర జిహెచ్ఎంసి కార్పొరేటర్లకు, ఉన్నత అధికారులకు, జిహెచ్ఎంసి కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక అభినందనలు. ప్రస్తుత పాలకవర్గ పూర్తి పదవీ కాలానికి ముగింపు దశలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నగర అభివృద్ధికి సరికొత్త దిశ నిర్దేశించాం. హైదరాబాద్ అభివృద్ధి పట్ల అందరం కలిసి పనిచేసిన ప్రతి క్షణం నాకు చిరస్మరణీయం. ఈ బాధ్యతను నాపై ఉంచిన ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వంకు, నాతో కలిసి నడిచిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. దాదాపు 5 ఏళ్లలో నగరంలో రోడ్లు, డ్రైనేజ్, ఫ్లైఓవర్స్, జంక్షన్ ఇంప్రూవ్మెంట్ వంటి ప్రాథమిక సదుపాయాలు మరింత విస్తరించాం. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ద్వారా శుభ్రతతో కొత్త ప్రమాణాలు నెలకొల్పాం. థీమ్ పార్క్స్, అర్బన్ ఫారెస్ట్, పచ్చదనం పెంపుకు ప్రత్యేక కృషి చేశాం. డిజిటల్ సర్వీసెస్, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, ఈ ఆఫీస్ సిస్టమ్తో నగరపాలన పారదర్శకత పెంపొందించే ప్రయత్నం చేశాం. మహిళలకు ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. పేద మధ్యతరగతి ప్రజలు, నిరుద్యోగులు, చిరుద్యోగులు 5 రూపాయలకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను జిహెచ్ఎంసి విజయవంతంగా అమలు చేసింది. ఈ విజయాన్ని మన అందరి సమిష్టి కృషికి ప్రతీక. హైదరాబాద్ను దేశంలోనే మేట నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. నేటి సమావేశంలో మన నిర్ణయాలు నగరానికి మరో ముందడుగు కావాలి. ఎటువంటి రాజకీయ భేదాలు లేకుండా నగరం కోసం పనిచేసిన మీరందరూ ఈ సమావేశాన్ని అర్థవంతంగా జరగడానికి పూర్తి సహకారం అందించాలని కోరుతున్నాను. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి నిరంతరం కొనసాగుతుంది. మనం వేసిన పునాది మీద భవిష్యత్తు తరాలు మరింతగా నగర అభివృద్ధికి కృషి చేస్తాయి. ఈ ప్రయాణంలో మీతో కలిసి పనిచేయడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. సహకరించిన కమిషనర్లు, ఉన్నతాధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన ఈ ప్రయాణానికి తీపి గుర్తుగా సభ్యులందరం టీ బ్రేక్ సమయంలో గ్రూప్ ఫోటో తీసుకుందాం. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ గ్రూప్ ఫోటోను కౌన్సిల్ హాల్లో పెట్టుకుందాం. ఈ మంచి సాంప్రదాయాన్ని మన నుండే నాంది పలుకుదాం. మరోసారి నిర్వహించే జనరల్ బాడీ సమావేశంతో మన 5 సంవత్సరాల ప్రయాణానికి ముగింపు పలుకుదాం. నగర అభివృద్ధికి మీ సంపూర్ణ సహకారం, మార్గదర్శనం ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. ఇప్పుడు మనము లేదు, ఒక్క నిమిషం. we have to do condolences for the ఎమ్మెల్యే గారు, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారికి, తోటి కార్పొరేటర్ ముజఫర్ హుసేన్ గారికి, వీరితో పాటు I want respect. We need to give respect to the departed leaders, please. We need to give condolences to the departed leaders. కూర్చోండి. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారికి, తోటి కార్పొరేటర్ ముజఫర్ హుసేన్ గారికి, వీరితో పాటు ప్రకృతి కవి జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీత రచయిత శ్రీ అందేశ్రీ గారికి, వీరందరికీ అకాల మరణం మనందరికీ తీరని లోటు. వీరి సేవలను ఎప్పటికీ నగర ప్రజలు, జిహెచ్ఎంసి గుర్తుంచుకుంటుంది. అందుకని మనం 2 నిమిషాలు మౌనం పాటించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.
Let us start with the condolences. Andheshri గారి గురించి శ్రీలత గారు. గౌరవనీయులైన మేయర్ గారికి ఈ సభలో Condolences, please. Respect the departed leaders. Respect the departed. Please sit down. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తారా? ఒక్క నిమిషం. కొప్పుల నరసింహారెడ్డి గారు ప్లీజ్ 1 minute. మనం ఫస్ట్ కండోలెన్సెస్ ప్లీజ్ లెట్ us do condolences. గౌరవనీయులైన మేయర్ గారికి ఈ సభలో ఉన్న ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి, కార్పొరేటర్స్ కి, పెద్దలకి, మన కమిషనర్ గారికి, ఆఫీసర్స్ కి అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడ ఒక మహానుభావుడిని స్మరించుకోవడానికి తెలియజేస్తున్నాను. తెలంగాణ గర్వ కవి, గేయ రచయిత అందశ్రీ గారు. ఆయన మనతో లేకపోయినప్పటికీ ఆయన రాసిన పదాలు, ఆయన ఆత్మ, ఆయన భావాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. అందశ్రీ గారి కవిత్వం రాయలేదు, కవిత్వం మాటలతో తెలంగాణ ఆత్మను చిత్రీకరించారు. మన ఊరు, మన మట్టి, మన బతుకు, మన పోరాటం ఇవన్నీ ఆయన కలంలో ప్రతిధ్వనించాయి. జై తెలంగాణ గీతానికి ఆయన రాసిన పదాలు తెలంగాణ ప్రజల గుండెల్లో మంట, ఆశ, ఆత్మగౌరవాన్ని నింపాయి. ఆయన పదాలు లక్షల మందిని ప్రేరేపించాయి, ఏకం చేశాయి, ధైర్యాన్ని ఇచ్చాయి. ఈ కారణంగానే అందశ్రీ గారు కేవలం ఇవి కాదు, ఒక భావ విప్లవకారుడు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా కళను విడిచిపెట్టని దృఢ సంకల్పం ఆయనది. పొగరు లేదు, ఆర్భాటం లేదు, సాదా జీవితం, మహా ఆలోచన. ఇదే అందశ్రీ గారి ప్రత్యేకత. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం మనకెంతో లోటు, మాటల్లో చెప్పలేం. కానీ ఆయన ఇచ్చిన పద్యం, ఆయన ఇచ్చిన గర్వం, ఆయన ఇచ్చిన తెలంగాణ ఆత్మభావం ఇవి ఎప్పటికీ మనలోనే నిలిచే సంపదలు. అందశ్రీ గారిని కోల్పోయిన మా బాధ ఎంతున్నా ఆయన్ని గుర్తించుకునే ప్రతిసారి మన గర్వం కలుగుతుంది. ఆయన పేరు, ఆయన రచనలు, ఆయన కీర్తనలు తరతరాలుగా మార్గదర్శకంగా నిలుస్తాయి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు మన హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తూ అందశ్రీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మనమందరం ఆయన సంస్కృతికి నివాళిగా 1 నిమిషం మౌనం పాటిద్దాం. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. I think we know who to give condolences to. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఎవరి గురించి, సో వి నో. థ్యాంక్స్ గవర్నర్ మేయర్ గారికి. మరి హైదరాబాద్ నగరంలో గత 4 దశాబ్దాల నుంచి కూడా సేవలు అందించి తనదైనటువంటి రాజకీయంగా ముద్ర వేసుకున్న నాయకుడు మా మిత్రుడు, ప్రియ సోదరుడు మాగంటి గోపీనాథ్ గారు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేడం గోపీనాథ్ గారు ముందు ఎన్టీ రామారావు గారికి చాలా దగ్గరగా ఉండి చిన్న వయసులో రాజకీయ రంగేటం చేసి సుదీర్ఘంగా దగ్గర 30 సంవత్సరాలు నగరంలో అనేక కార్యక్రమాలు చేపట్టి రాజకీయంగా తనకు అవకాశం రాకున్నా ఓపికతో నుండి ప్రజలతో మమేకమై మరి పనిచేస్తూ ముందుకు వచ్చిన తర్వాత 2014లో మొదటిసారి వారికి శాసనసభ నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం వచ్చింది. మొదటిసారి ఎన్నికైనటువంటి వ్యక్తుల్లో మరి నేను, వారు, కూకట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు గారు, చాలామంది మిత్రులం అందరం కూడా 2014లోనే మేమందరం కూడా శాసనసభలో అడుగుపెట్టాం. దాని తర్వాత కూడా వారు మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా, హైదరాబాద్ నగరాన్ని ముందుకు నడిపించాలన్నట్టు ఒక ఉద్దేశంతో మరి ముందుకు నడిచినప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించిన నాయకుడు గోపీనాథ్ గారు. అంతేకాకుండా ఒక వెల్ ఆర్గనైజ్డ్, వెల్ డిసిప్లిన్ లీడర్. అంటే రాజకీయాల్లో చాలామంది కూడా ఒక అవకాశం రాకపోతే, 2వ అవకాశం రాకపోతే నిరుత్సాహపడిపోయి రాజకీయాలకి నాకు ఎందుకు రాజకీయాలను దండం పెట్టి దూరం పెట్టేటువంటి సందర్భంలో
గోపీనాథ్ గారిని తప్పకుండా ఆదర్శంగా తీసుకోవచ్చు. ఒక చిన్న నాయకుడిగా రామారావుకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి అలా ఎదిగి ఎదిగి 3 సార్లు కంటిన్యూస్గా హ్యాట్రిక్ సాధించి హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ అభివృద్ధిలో కూడా తన పాత్ర పోషించినారు. మేడం మీకు బాగా తెలుసు, మీరు కూడా బంజారాహిల్స్లోనే దగ్గరగా అన్ని కూడా చూసిన వారు మీరు కూడా. వారు కానీ గోపీనాథ్ గారు కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి శాసనసభ్యులను కానివ్వండి, గత 10 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు అందరం కూడా ఒక టీమ్గా ఒక జట్టుగా, పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రిగా ఉండే హైదరాబాద్ నగరంలో, మేడం సబితేంద్ర రెడ్డి గారు కూడా మాకు సెకండ్ టైం మంత్రిగా ఉండే, వీరందరూ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్ కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అందరూ కలిసికట్టుగా ఉండి హైదరాబాద్ నగరాన్ని ముందుకు నడిపించడంలో కీలకమైన పాత్ర పోషించడంలో గోపీనాథ్ గారు మంచి పాత్ర పోషించడానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అలాంటి నాయకుడు సరే మన మధ్యలో లేడు. సరే ఒక సందర్భాల్లో రాజకీయంగా మనకి భేదాభిప్రాయాలు ఉంటాయి, వ్యత్యాసాలు ఉంటాయి. కానీ మరి జీవితం ఒకసారి చూసుకున్నట్టయితే 30 years వేచి ఉన్నాడు, ఓపికతో ఉన్నాడు, ప్రజా జీవితంలో ఉన్నాడు. సరే చివరికి వచ్చేసరికి చాలామంది చూస్తారు ఏం కూడా పెట్టుకున్నాడు, ఏం లేదు, కానీ ప్రజా జీవితంలో ఒక పేరు తెచ్చుకోగలిగినాడు. కాబట్టి డెఫినెట్గా ఏ స్థాయి నాయకుడైనా సరే ముందుకు ఎదగడానికి కొంచెం పేషెన్స్గా పర్సిస్టెన్స్ ముందుకెళ్తే తప్పకుండా మంచి ఉన్నత శిఖరాలు చేయడానికి గోపీనాథ్ గారు ఒక జీవితం అని చెప్పక తప్పదు. కాబట్టి వారికి, వారి కుటుంబానికి, వారి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడి ధైర్యాన్ని ప్రసిద్ధించాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ, అందశ్రీ గారు కూడా అధ్యక్ష మీకు తెలుసు, మేడం స్పీకర్ మీకు తెలుసు, మేము కూడా ఉద్యమంలో 2009, 2007 నుంచి కూడా పనిచేసినప్పుడు జగిదిరిగుట్టలో మొదటిసారి వారితో మాకు దగ్గర పరిచయం. వారు ధూమ్ధామ్ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా రిక్వెస్ట్ చేసినప్పుడు వచ్చి తన అయినటువంటి ఒక గీతం ద్వారా, తెలంగాణ గీతం ద్వారా అందరినీ అలరించి తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపించడంలో మరి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తనదైన పాత్ర పోషించడంలో కూడా అందశ్రీ గారు చాలా చక్కటి పాత్ర పోషించినారు. అలా ఉద్యమకారులకి ఎంతోమంది మరి కళాకారులని కూడా ఆ ఉద్యమంలోనే ఆ కళాకారుల యొక్క టాలెంట్ కానివ్వండి అందరూ కూడా బయటపడిన సంగతి నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కాబట్టి వారాత్మ కూడా శాంతి చేకూర్చాలని చెప్పి అదేవిధంగా కార్పొరేటర్ గారు కాబట్టి వీరికి కూడా ఆత్మ శాంతించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి వచ్చిన అవకాశాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జయ జయ తెలంగాణ గేయం రచినటువంటి అందశ్రీ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరం. అలాగే ఆయన గీతంతో మరి తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపిస్తూ అందరికీ ఆత్మసాయాన్ని నింపుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో సేవ చేసినందుకు వారికి, వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా సభలు గానుగులుపుతా ఉన్నాను. मैडम, जो जुबली हिल्स के साबिक़ एमएलए थे जनाब मागंटी गोपीनाथ साहब, जिसका देहांत हो गया, वो 2014 में पहली बार मुंतखब हुए जुबली हिल्स असेंबली कॉन्स्टिट्यूंसी से। उसके बाद 2018 और 2023 में हमेशा मिलकर काम करे हम लोग। मेरे कॉन्स्टिट्यूंसी के एमएलए थे। इस गम में उनकी फैमिली के साथ मजलिस इत्तेहादुल मुस्लिमीन शामिल है। ऊपर वाले जो है अल्लाह ताला उनकी फैमिली को सब्र दे, क्योंकि 3 बार के वो एमएलए थे। मैं इस काउंसिल से यही कहना चाहता हूँ। और साथ ही साथ मेरे साथी कॉरपोरेटर जो हमारे साथ इलेक्ट हुए मुजफ्फर हुसैन साहब, उनको भी अल्लाह ताला मग़फ़िरत करे। शुक्रिया। Madam, on behalf of Majlis Ittihad al-Muslimin, I would like to extend my heartfelt condolences to the departed soul, our ex-MLA Maganti Gopinath ji, his family members, his followers, and also my friend Muzaffar Hussain Sahab. Madam, Muzaffar Hussain Sahab जो है कम उम्र में मजलिस इत्तेहाद अल मुस्लिमीन से जुड़े थे और उन्होंने
सालार मिल्लत के साथ भी मजलिस इत्तेहादुल मुस्लिमीन में काम करे हैं और उनके काम और उसकी वजह से लोगों में काफ़ी मकबूलियत थी। हम दुआ करते हैं कि अल्लाह ताला उनकी मग़फ़िरत फ़रमाए, उनके फैमिली मेम्बर्स को सब्र दे, उनके जानने वालों को, उनके दोस्तों को सबको सब्र जमील अता करें। शुक्रिया, थैंक यू। అందరికీ నమస్కారం. మరి ఈరోజు కౌన్సిల్ సభాముఖంగా మా సహచర కార్పొరేటర్ సంతోష్ నగర్ కార్పొరేటరు మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. గత 20 సంవత్సరాలుగా ఎంఐఎం పార్టీ నుంచి మరి ప్రజలలోనే తిరుగుతూ ప్రజల మన్ననలు పొందిన నాయకుడు మా ముజార్ భాయ్ అని తెలియజేస్తూ, మరి ఆ రోజు కౌన్సిల్ అయిపోయిన తర్వాత మాతోటే కలిసి మెలిసి లంచ్ కూడా అన్నతోటి మేము చేసుకున్నాం. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రజల మన్ననలు పొందిన అన్న ఈ రోజు కౌన్సిల్లో లేకపోవడం చాలా బాధాకరం అని తెలియజేస్తూ, వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి మరి మనోధైర్యాన్ని నింపాలని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి మాగంటి గోపీనాథ్ గారు, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారు, అన్నగారు సుపరిచితులు. మరి ఎన్నో ఏళ్లుగా మాకు వారికి ఉన్న రాజకీయ అనుబంధం, అదేవిధంగా వ్యక్తిగతంగా వారు ఈరోజు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో లేకపోవడం మరి వారికి కూడా మా కండోలెన్స్ తెలియజేస్తా ఉన్నాను. మరి మరొక ప్రజా నాయకుడు, ప్రజా యొక్క కవి, ప్రకృతి కవి అయినటువంటి అందశ్రీ గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. మరి పేద కుటుంబం నుంచి వచ్చి జనగామ జిల్లాలో పుట్టి మరి అనాథగా పెరిగి మరి వారి యొక్క రచనలు, వారి యొక్క సాహిత్యం, వారి యొక్క కవి, వారి యొక్క పాటలు ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణ గుండెలో చిరస్మరణీయమని తెలియజేస్తా ఉన్నాం. మరి తెలంగాణ మరి పాట అయినటువంటి జయ జయ హే తెలంగాణ అనే పాట మరి యావత్ తెలంగాణ రాష్ట్రం గుండెలలో చిరస్మరణీయంగా ఉంటూ ప్రపంచ వేదికలలో కూడా మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మనకు అందించిన కవి ఇక లేరు అని అంటే నిజంగా బాధ అనిపిస్తుంది. వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ కౌన్సిల్ ముఖంగా మరి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. కండోలెన్సెస్ ఒక్క నిమిషం. థ్యాంక్ యూ మేడం. కండోలెన్సెస్ కూడా మీరే చెప్పాలండి, ఎవరు ఇవ్వాలి ఎవరు ఇవ్వద్దు అని. నో, ప్లీజ్ బీ క్వైట్ వెన్ దే ఆర్ గివింగ్ కండోలెన్సెస్. లెటర్స్ యూ కెన్ స్పేర్. మీరు 10 minutes ఎక్స్ట్రా కండోలెన్సెస్ కి సేమ్ పర్వాలేదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. గౌరవ మేయర్ గారికి, అదేవిధంగా జిహెచ్ఎంసీ సహచర కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా కమిషనర్ గారికి, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీకి అందరికీ ప్రధాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా గోపీనాథ్ గారు అకాల మరణాన్ని బీఆర్ఎస్ పార్టీ తీరం లోటుని భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా గోపీనాథ్ గారు ఒక జిల్లా అధ్యక్షుడిగా 2014లో గెలిచి 2014లో తెలంగాణ రావడంతో కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీలో చేరి, అదేవిధంగా 2018, 2023లో వారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం, అదేవిధంగా పార్టీ కోసం వెళ్ళలేని కృషి చేసినని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అందశ్రీ గారు కూడా తెలంగాణ కవి, నిరంతరం తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అదేవిధంగా గతంలో గద్దరు కూడా కోల్పోయిన మనం తెలంగాణలో చాలామంది తెలంగాణ కవులు మనం కోల్పోవడం జరిగింది. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సేవిల్ల రూట్లో బస్సు ప్రమాదంలో కూడా సుమారుగా 15-20 మందిగా సుమారు వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళకు ప్రధాన తెలియజేసుకుంటూ, మీ ద్వారా ఆ రోడ్ని తొందరగా పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం, ప్రభుత్వానికి చెప్పాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అయ్యి కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. వాళ్ళకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ తీవ్ర ఇబ్బంది తెలియజేస్తాము, సానుభూతి తెలియజేస్తాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీరే లాస్ట్ అండి. మేడం, అందశ్రీ గారు మనందరిని వదిలిపెట్టిపోవడం చాలా బాధాకరం. ఆ రోజు అంత్యక్రియలో భాగంగా
సీఎం రేవంత్ రెడ్డి గారు గట్కేసర్ జంక్షన్ దగ్గర స్మృతి వనం అనేది ఒకటి ఏర్పాటు చేసి కవులందరికీ కూడా ఒక మర్యాద ఇవ్వాలి, కవులని గౌరవించాలన్న ఉద్దేశంతో రింగ్ రోడ్డు అక్కడ ఒక 1 ఎకర్ భూమి కూడా కేటాయించడం జరిగింది మేడం. సో అందరూ కవులు ఎవరైతే ఈ రాష్ట్రం కోసమై వాళ్ళ కోసమై కాదు, రాష్ట్రం కోసం జీవిస్తున్న ప్రజల కోసం జీవిస్తున్న వాళ్ళందరికీ కూడా మంచి చేకూరాలన్న ఉద్దేశంతో సీఎం గారు అక్కడ స్మృతివనం ఏర్పాటు చేశారు. దానికి ముందుగా నేను సీఎం గారికి మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం మేడం. దానికి తోడుగా ఈరోజు మాగంటి గోపీనాథ్ గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ప్రజా జీవితం ఎంత కష్టమైందో, ఎంత ఇబ్బందికరమైందో. మోర్గా జూబ్లీహిల్స్ ప్రాంతం అనేది మేము చూసినాం. చాలా పర్టికులర్గా రీసెంట్గా మన నవీన్ యాదవ్ గారి ఎలక్షన్లో మేము అక్కడ పోయినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు, అక్కడ పడుతున్న ఇబ్బందులు, అక్కడ ఆ ప్రాంతంలో ఆయన ఏ విధంగా ఇన్ని రోజులు సర్వీస్ ఇచ్చిండో అనేది నిజంగా చూస్తే ఆ సర్వీస్ మూటతో పనిచేస్తున్న వ్యక్తుల్లో మనందరం కూడా నేర్చుకోవాలి ఆయన చూసి అక్కడ. ఎందుకంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు జూబ్లీహిల్స్లో ఉన్నాయి, అన్ని తరహాల మనుషులు ఉన్నారు అక్కడ. సో జూబ్లీహిల్స్ అంటే అందరికి కూడా ఏదో బాగా ఉన్నోళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అక్కడ డౌన్ ట్రాడన్ పీపుల్ నుంచి పై వరకు అందరు ఉన్నారు. సో మాగంటి గోపీనాథ్, అదేవిధంగా మాతో పాటు ముజఫర్ హుస్సేన్ గారు మా అందరితో పాటు కార్పొరేటర్గా ఇక్కడ ఎన్నుకోబడి ఆ రోజే మా అందరితో లంచ్ చేసిండు. అన్ఫార్చునేట్లీ ఆ రోజు సాయంత్రం ఇంటికి పోతున్న సమయంలో ఆయన హార్ట్ అటాక్ రావడం, చనిపోవడం చాలా బాధాకరం మేడం. దీంతో పాటు రీసెంట్గా హైదరాబాద్ సంబంధించిన 44 మంది ఎక్కడైతే సౌదీ అరేబియాలో చనిపోయారో మేడం, వాళ్ళందరూ కూడా మరొకసారి కండోలెన్సెస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. I think, oh, okay. ఆనరబుల్ మేయర్, నాతో పాటు ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్లు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్మాంజలు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఈసిపడుతున్నప్పుడు జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే గీతాన్ని రచించి తెలంగాణ ప్రజలందరినీ మేల్కొల్పి తెలంగాణ ఆకాంక్షని నెరవేర్చాలనేటువంటి లక్ష్యం కోసం అనుక్షణం జీవించి పదవులు, నామినేటెడ్ పోస్టులు ఏం రాకున్నప్పటికీ కూడా ప్రజాకవిగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకగా నిలబడినటువంటి అందశ్రీ గారి మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు. వారు రచించినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎందుకు పాడలేకపోతున్నాం, ఎందుకు ప్రకటించలేకపోతున్నామని నేను దుబ్బాకలో శాసనసభ్యునిగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టిన మొదటి రోజు శాసనసభలో మాట్లాడినటువంటి అంశం రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుండే ఉంటుంది. అందశ్రీ గారు కూడా చనిపోయే కంటే ముందు కొన్ని టీవీ ఛానల్లో మాట్లాడుతూ చెప్పినారు. చివరికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించింది. అది దివంగత అందశ్రీ గారికి దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను. జై తెలంగాణ నినాదంతో రాజకీయాలకు వచ్చినటువంటి నాలంటోళ్ళకు అనేక మందికి స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి గౌరవనీయులు అందశ్రీ గారు. ఈరోజు వారు మన మధ్యలో లేకపోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. నేను శాసనసభ్యునిగా పనిచేసినటువంటి 3 సంవత్సరాల్లో నాతో పాటు ఉన్నటువంటి శాసనసభ్యునిగా పనిచేసినటువంటి జూబ్లీహిల్స్ శాసనసభ్యులు గౌరవనీయులు మాగంటి గోపీనాథ్ గారు సౌమ్యుడు, జనరల్గా ఎవరితో కానీ ఎలాంటి ఇష్యూస్లో కానీ విభేదించకుండా, గొడవపడకుండా తన పనేందో తను చేసుకుంటూ పోతున్నటువంటి మరొక శాసనసభ్యుడు గౌరవనీయులు మాగంటి గోపీనాథ్ గారు మన మధ్య లేకపోవడం అనేది బాధాకరం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా ముజఫర్ హుస్సేన్ గారు కౌన్సిల్ మొదటి సమావేశం తర్వాత మరణించినటువంటి సోదరుడు కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్ గారికి, ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్లో చనిపోయినటువంటి ప్రజలకి, సౌదీ పోయి బస్సు ప్రమాదంలో మరణించినటువంటి హైదరాబాద్ ప్రజలకి, అదే రకంగా ఇతర మిత్రులందరికీ, దాంతోపాటు చేవెళ్లలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి వాళ్ళకి, చివరిగా జిహెచ్ఎంసీ పనితీరుని నేను మొదటిసారి విమర్శించడం నాకు నచ్చట్లేదు. బట్ నాలాలో పడి కొట్టుకుపోయి ఇప్పటికీ శవం దొరకనటువంటి ఆనంద్ కూడా మన జిహెచ్ఎంసీ ద్వారా సంతాపం తెలియజేస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మేయర్ గారికి, వివిధ పార్టీల పెద్దలందరికీ కూడా నేను మరొకసారి నమస్సుమాంజలు తెలియజేస్తూ దివంగత నాయకులందరి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి మనమందరం కూడా అండగా నిలబడాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. జిహెచ్ఎంసి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులందరికీ,
మేయర్ గారికి ముఖ్యంగా ఇది చివరి సమావేశంగా అనుకుంటున్నప్పటికి కూడా కండోలెన్సెస్లో ముఖ్య అందశ్రీ గారి అంశం వచ్చింది కాబట్టి మేము అనుకోలేదు అనుకుంటా అండి, మా స్పీచ్ విన్నారు మీరు. Yeah. మేము లాస్ట్ కౌన్సిల్ అనుకోలేదు ఇది. సో ఏదైనా అందశ్రీ గారు వారు రచించిన జయ జయ హే తెలంగాణ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ జాతికి అంకితం చేసే సందర్భంలో వ్యక్తిగతంగా అందశ్రీ గారు చాలా ఆత్మీయుడు నాకు. ఆ గీతం యొక్క స్వరకల్పనలో కీరవాణి గారితో కలిసి ఆ రోజు మేము పాలు పంచుకున్న రోజు గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ మొత్తం కూడా ఆ గీతాన్ని ఆలపిస్తున్న పరిస్థితి. రేపు జిహెచ్ఎంసి కౌన్సిల్లో కూడా ఆ గానాన్ని జయ జయ హే తెలంగాణ గానాన్ని మనం అధికారికంగా చేస్తే మంచిదని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఒక సహజ కవే కాదు, వ్యక్తిగతంగా చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అక్షరాలు రాని వ్యక్తి ఈరోజు అందరి నోట ఆ పాట పాడిపించారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఉద్యమ కాలంలో అటు బీజేపీ మిత్రులు రఘునందన్ గారు కానీ, అటు తలసాని గారు కానీ, మాలాంటి వాళ్ళందరం కూడా ప్రతి ఒక్కరు, అటు కేసీఆర్ గారు కానీ, కోదండరామ్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఎంఐఎం మిత్రులు సరే ఆ రోజుల్లో ఉద్యమాల్లో లేకుండా గౌరవించిండ్రు అనేది నాకు గుర్తు. కాబట్టి ఆయన లేని లోటు నిజంగా తీర్చలేనిదైనప్పుడు కూడా ఆయన ఈ గానంతో తెలంగాణ సమాజంలో బతికే ఒక నిరంతర ఒక మనిషిగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రుడు గోపీనాథ్ గారు కూడా చాలా సందర్భాల్లో కలిసినప్పుడు తన సౌమ్యత ఒకటి, పని విధానం, పనే లక్ష్యంగా పనిచేసే ఒక మంచి నాయకుడు కోల్పోయినాం. ఏదేమైనప్పటికీ కూడా ఆయన సేవలు జూబ్లీ హిల్స్కు ఎంతో చిరస్మరణీయంగా ఉంది. దాన్ని కొనసాగించడానికి మా నవీన్ యాదవ్ కూడా పాటుపడాలని నేను కోరుతున్నా. మన ముస్లిం కార్పొరేటర్ గారు కూడా చనిపోయినందుకు వారికి కూడా నా సంతాపాన్ని తెలియజేస్తూ, కార్పొరేటర్ మన సహచరుడు కార్పొరేటర్ గారు ముజఫర్ హుస్సేన్ గారు చనిపోయిన వారి కుటుంబానికి, ఇంతకుముందు చెప్పిన ఎవరైతే ప్రమాదాల్లో చనిపోయిన వారందరికీ కూడా నా సంతాపాన్ని తెలియజేస్తూ, ఒకటే దీని గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేందుకు మనం అందరం కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ ఇంకా కండోలెన్సెస్ నవీన్ గారు మాట్లాడతారా? గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎమ్మెల్యేస్కి, కార్పొరేటర్స్కి అండ్ అధికారులందరికీ కూడా నమస్కారం. అండ్ ఐ వాంట్ జస్ట్ కండోలెన్స్ టు గోపీనాథ్ గారి ఫ్యామిలీకి అండ్ అందశ్రీ గారి ఫ్యామిలీకి అండ్ ముజఫర్ హుస్సేన్ గారి ఫ్యామిలీకి అందరు కూడా డీపెస్ట్ కండోలెన్సెస్ తెలియజేస్తూ, ఈ నగర అభివృద్ధి కోసం మీ అందరితో పాటు నేను కూడా మీలో ఒకటినై ఆ నగర అభివృద్ధికి నేను పనిచేస్తానని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Shall we start with the questionnaire? దేదీప్య మాట్లాడతారా? లోకల్ ఇంకా మీరు ఆ కాన్స్టిట్యున్సీ కార్పొరేటర్ గా ఉండి అంత. దేదీప్య గారు ఆగండి ఒక్క నిమిషం, మీరు ఒక్కసారి కూర్చోండి, కూర్చోండి. మీరు ఒక్కసారి అందశ్రీ గురించి మీరు మాట్లాడండి. మీరు ఒక ఉద్యమకారు, ఇప్పుడు ఆయన చెప్పాడు విన్నారు కదా. నో ఐ వాంట్ యూ టు సిట్ డౌన్. ఐ వాంట్ యూ టు సిట్ డౌన్. మీరు నో సిట్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్. శ్రీవాణి గారు మీరు మీ ప్లేస్ కి వెళ్ళండి. శ్రవణ్ గారు అక్షరం కోసం పోరాడిన వ్యక్తిగా ప్లీజ్ మాట్లాడు. 2 minutes ప్లీజ్. 2 minutes. You cannot decide. Amma, you cannot decide. Go to your place. Vande Mataram. No, I will answer to that. You go to your place. మీరు కూర్చోండి. అది నేను చెప్పను. ఫస్ట్ లెట్ హిమ్ ఫినిష్ కండోలెన్సెస్. నరసింహారెడ్డి గారు లెట్ మీ ఫినిష్ దిస్. కండోలెన్సెస్ కి రెస్పెక్ట్ చేయండి. మీరు కండోలెన్సెస్ కి రెస్పెక్ట్ చేయండి.
మీరు కూర్చోండి ఫస్ట్ కండోలెన్సెస్ ఐ విల్ మీరు ఇప్పుడు మీరు నన్ను అడగ నో యూ డోంట్ హ్యావ్ టు క్వశ్చన్ ఇట్ ఫస్ట్ కండోలెన్సెస్ అవుతుంది కదా దెన్ వి విల్ డిస్కస్ అబౌట్ గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా ఎక్స్ అఫీషియో మెంబర్స్, నా తోటి కార్పొరేటర్ అందరూ కూడా వందనాలు, ఉద్యమాభివందనాలు. ఇక్కడ సభలో గౌరవ ఎంపీ వర్యులు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించినట్టు గౌరవ ఎంపీ రఘునందన్ గారు, అదేవిధంగా ఉద్యమంలో ఇంటలెక్చువల్ గా పార్టీలకు అతీతంగా కూడా పోరాటం చేసిన వ్యక్తి, ఒక దళిత బిడ్డ నుంచి పోరాటం చేసిన వ్యక్తి ఎమ్మెల్సీ దయాకరణ గారు, అదేవిధంగా నాతో పాటు పార్టీలకు అతీతంగా పనిచేసినట్టు కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, అదేవిధంగా బొంతు శ్రీదేవి గారు, మేమందరం కూడా ఉద్యమంలో 2001 నుంచి మరుదశ ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ ఉద్యమంలో కొంతమంది కవులు, కళాకారుల కీలక పాత్ర ఉండే. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, సో అదేవిధంగా నిధులు నియామకాల కోసం, నీటిపారుదల రంగం కోసం పోరాడిన అప్పటి మేధావులు కావచ్చు. తెలంగాణ ఉద్యమంలో కీలక అదే ఆడికే పోతున్నా, సబ్జెక్ట్ కే పోతున్నా ప్లీజ్. నరసింహారెడ్డి గారు ప్లీజ్ పద్ధతి కాదు, కీలకంగా పాత్ర పోషించినట్టు ఇక్కడ ఉన్నట్టు ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, తోటి కార్పొరేటర్ కొంతమంది ఉన్నారు మేడం. మేయర్ గారు జయ 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 హే తెలంగాణ అప్పుడు పిక్చర్ గా చిత్రీకరించినప్పుడు అప్పుడు జైబోలో తెలంగాణలో మొత్తంలో కూడా కీలక అంశంగా మరుదశ ఉద్యమంలో 2009 నుంచి అటు శ్రీకాంతాచార్య ఉద్యమం పెద్ద ఎత్తున రావడంలో కారకంలో అందశ్రీ పాత్ర గారి చాలా పెద్ద పాత్ర ఉన్నది. ఎందుకంటే ఒక విద్యార్థి నాయకుడిగా, ఉద్యమకారుడిగా అప్పుడు మీరు చూసాం ఎన్నో త్యాగాలు. పోలీసుల లాఠీగా తూటాలకు భయపడకుండా పనిచేయడంలో అందశ్రీ గారు ఎన్నో ప్రభుత్వ సమైక్యాతలో అరగదొగ్గుదామని అరెస్టులు, కేసులు పెట్టినప్పుడు కూడా భయపడకుండా పోరాటం చేసిన వ్యక్తి, కవి, కళాకారు. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత, అదేవిధంగా ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందశ్రీ గారికి ఆనను సన్మానించుకొని చివరికి అంతిమ యాత్రలో కూడా ఒక ముఖ్యమంత్రి గారు కొడుకు పాత్ర పోషించి అందశ్రీ గారికి, కవులకు, కళాకారులకు ఈ ప్రభుత్వం గౌరవించుకుంటుందని ఒక కొడుకు పాత్ర పోషించి చివరి అంతిమ ప్రయాణంలో పూర్తిగా హిందూ సాంప్రదాయాలు చేసిన కొడుకు పాత్ర ఇచ్చినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా నా తోటి ఎమ్మెల్యే, మా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ గారికి, మా తోటి కార్పొరేటర్ ముజఫర్ హుసేన్ గారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఈ తెలంగాణ ఉన్నంత కాలం అందశ్రీ గారిని మర్చిపోలేము. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు లేదు. నౌ వి విల్ గో అండ్ టేక్ అ ఫోటోగ్రాఫ్. ఐ విల్ నాట్ అలౌ, ఐ రెస్పెక్ట్, వి ఆల్ రెస్పెక్ట్. ఒక్కసారి నా మాట వినాలి, ఒక్కసారి మీరందరూ కూడా నా మాట వినాలి. ఈ సాంప్రదాయం ఎప్పుడు no don't come to the podium, we are going for the picture, tea break, and we are going for the picture.